జై బాలయ్య అనడానికైతే ఫ్యాన్స్ రెడీ అయిపోవాలి. ఎందుకు అంటే మాత్రం మన బాలయ్య బాబు గారు అయితే డిఫరెంట్ కాన్సెప్ట్తో వస్తూ ఉన్నారు. అందులోనూ కూడా మెయిన్లీ యాక్షన్ పార్ట్ ఎక్కువగా ఉండబోతుంది అని చెప్పి తెలుస్తూ ఉందన్నమాట. కాకపోతే డ్యూయల్ రోల్లో అయితే కనబడుతుంది. మరి ఏంటి ఇదంతా అంటే మాత్రం డాకు మహారాజ్ అండి. సో డాకు మహారాజ్గా అయితే మాత్రం మన బాలయ్య బాబు గారు రాబోతూ ఉన్నారనమాట. ఆ మూవీకి సంబంధించిన టీజర్ని అయితే రిలీజ్ చేశారు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అని చెప్పచ్చు. కాకపోతే ఎక్కడో విన్నామా అని చెప్పి ఎవరికైనా అనిపిస్తే కింద కామెంట్ చేయండి, అది ఏ మూవీ అనేది మిగతా వాళ్ళు కూడా తెలుసుకుంటారు కాబట్టి. సో అసలు కాన్సెప్ట్ ఏంటి అంటే మాత్రం ఇద్దరిని చూపిస్తున్నట్టయితే చూపిస్తూ ఉన్నారు. ఒకటేమో కొంచెం ఓల్డ్ గెటప్ టైప్లో ఉండి మనకి గుర్రం మీద స్వారీ చేసుకుంటూ అలా అయితే ఒక బాలయ్య బాబు గారి క్యారెక్టర్ ఉండబోతుందా, అలాగే ఇంకొక వైపు ఏమో మోడర్న్ డ్రెస్సింగ్ స్టైలు కారులో వచ్చి వాళ్ళందరినీ నరుక్కుంటూ వెళ్తున్నారనమాట. సో ఇది ఒక క్యారెక్టరా అని చెప్పైతే డ్యూయల్ రోల్ ఉన్నట్టు తెలుస్తూ ఉంది. కానీ ఇక్కడ హైలైట్ ఏంటి అంటే మాత్రం రెండిటిలో మాత్రం యాక్షన్ పార్టే ఫుల్గా ఉందని చెప్పచ్చు. అంటే ఆ క్యారెక్టర్ని చూపించినప్పటికీ ఈ క్యారెక్టర్ని చూపించినప్పటికీ రెండిట్లో మాత్రం ఫైట్స్ అయితే సేమ్ తెలిసిందే కదా. అలాగే మరి గుర్రపు స్వారీలు ఇవన్నీ ఉన్నాయంటే మాత్రం నెక్స్ట్ లెవెల్లో ప్లాన్ చేస్తున్నారు కొల్లి బాబీ గారు అని అర్థమవుతూ ఉంది. కొల్లి బాబీ గారి మూవీస్ అన్నీ కూడా యాక్షన్ ఓరియంటెడ్ ఉంటుంది, అలాగే సెంటిమెంట్ కూడా ఉంటుందన్నమాట మూవీలో. సో అదైతే మేనేజ్ చేసుకుంటూ వెళ్తూ ఉంటారు. మరి ఇంతకుముందు అయితే ఆల్రెడీ రవితేజ గారితో కానీ లేదు అంటే మన మెగాస్టార్ చిరంజీవి గారితో వాల్తేరు వీరయ్య మూవీ కానీ తీశారు. సో అవన్నీ గమనిస్తే కనుక మనకి యాక్షన్ పార్ట్ ఉంటుంది, కామెడీ ఉంటుంది, సెంటిమెంట్ ఉంటుంది, అన్నీ ఎమోషనల్ అన్నీ బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్తూ ఉంటారు. సో మరి ఈ మూవీలో బాలయ్య బాబు గారిని ఎలా చూపించబోతున్నారు ఏంటి అనేది ఒక హైలైట్ అయితే మాత్రం ఇందులో కొన్ని డీటెయిల్స్ కూడా ప్రొవైడ్ చేశారు. ఏంటి అంటే మాత్రం ఇసుక తుఫాన్లో వస్తున్నట్టు ఒకటి, అలాగే ఇంకొక వైపు లేడీస్ గన్స్ పట్టుకొని ట్రైనింగ్ అవుతున్నారు అనమాట. మరి అసలు దేని గురించి ఏంటి అనేది మాత్రం మనకి ట్రైలర్లో కానీ మూవీలో కానీ తెలుస్తుంది. కానీ అదంతా కూడా కొంచెం ఎడారి ప్రాంతం ఆ టైప్లో అయితే ఉంది. సో లేడీస్ అక్కడ ట్రైన్ అవుతూ ఉన్నారు గన్స్ తీసుకొని, అది దేనికోసం అనేది ఒక ఇంపార్టెంట్ నోటీస్గా అయితే పెట్టారనమాట మనకి టీజర్లో. అలాగే ఇంకొకటి ఏంటి అంటే మాత్రం బాబీ డియోల్ గారు అలాగే ఇంకా ఇద్దరు విలన్స్ అయితే ఉన్నారనమాట. సో ముగ్గురిని అయితే విలన్స్గా చూపిస్తూ ఉన్నారు. మరి వాళ్ళతో అసలు ఏంటి యుద్ధం అనేది మాత్రం మనకి తెలియాల్సిందే. అలాగే ఇంతకుముందు రిలీజ్ చేసిన గ్లింప్స్ కానీ అవన్నీ గమనిస్తే మాత్రం మన బాలకృష్ణ గారు ఏకంగా తల నరికేసినట్టు ఆ టైప్లో అయితే ఉందన్నమాట. సో చూద్దాం మరి. ఇందులో అయితే మంచి యాక్షన్ సీన్స్, ఫైట్ సీన్స్ అన్నీ ఉన్నాయి. తెలిసిందే కదా బాలయ్య బాబు గారు అంటే డైలాగ్స్, ఆ ఫైట్స్ వాటి కోసం వెళ్ళే వాళ్ళు కూడా ఉంటారనమాట. సో చూద్దాము. మరి మొత్తానికి అయితే యుద్ధాన్ని మొదలెట్టేశారు బాలయ్య బాబు గారు. మరి ఆ యుద్ధం ఎలా ఉంటుందనేది మనం బిగ్ స్క్రీన్స్లో చూడాల్సిందే. సో ఇది నా టీజర్ రివ్యూ. మీకేమనిపించింది అనేది కింద కామెంట్ చేయండి టీజర్ గురించి. అలాగే మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. నేను మీ ప్రసాద్. లవ్ యూ ఆల్.